Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విగ్రహాల పాలిటిక్స్. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో కొత్త ట్విస్ట్. హైదరాబాద్ అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తెలంగాణ రాజకీయాలను మలుపులు తిప్పుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రతిమకు పాలిటిక్స్కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అలానే ఉంది సీన్. మరి ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం పేరు చెబితే చాలు వ్యతిరేకించిన తెలంగాణ వాదులు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? వాళ్ళ ఆలోచనలలో మార్పు కనిపిస్తోందా? తెలంగాణ వాదులు ఎత్తుకున్న కొత్త నినాదం ఏంటి? దానికి కారణాలు ఏంటి? రాష్ట్ర విభజనకు ముందు, విభజన తరువాత తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది అనేది కాదనలేని సత్యం. ఇప్పటికీ తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. విడిపోయినా సరే వివాదాలు ఆగడం లేదు. ఏపీ తెలంగాణ మధ్యలో నీటి పంపకాల కాంట్రవర్సీ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ జల వివాదాలు తెలంగాణ రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణ వాదుల నుంచి కొత్త ప్రపోజల్ తెరపైకి వచ్చింది. ఇదే ఇప్పుడు రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహనీయుల విగ్రహాలను ఇక్కడ కూడా పెడుతోంది తెలంగాణ సర్కార్. రవీంద్ర భారతిలో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించింది. ఈ విగ్రహావిష్కరణ సమయంలో ప్రభుత్వంపై తెలంగాణ వాదులు తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఎందుకు పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రశ్నించారు. ఈ వివాదంపై ఇప్పటికీ చర్చ జరుగుతుండగానే అమీర్పేట్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లారు. అయితే అప్పుడు బాలు విగ్రహం టైంలో ఎదురైన విమర్శలే ఇప్పుడు వస్తాయని అనుకున్నారట అంతా. అయితే దీని మీద పెద్దగా ఎలాంటి విమర్శలు రాలేదు. పైగా తెలంగాణ వాదులు కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఏపీకి చెందిన బాలు, ఎన్టీఆర్ విగ్రహాలను తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ప్రతిష్ఠించారని, అలాగే తెలంగాణకు చెందిన మహనీయుల విగ్రహాలను ఏపీ సర్కార్ ప్రతిష్ఠించాలనే ప్రపోజల్ పెడుతున్నారట తెలంగాణ వాదులు. కళలకు, రాజకీయాలకు ప్రాంతీయ విభేదాలు ఉండవని కీలక సూచనలు చేస్తున్నారట. మాజీ ప్రధాని పివితో పాటు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణరెడ్డి, కవి కాళోజీ, తెలంగాణకు చెందిన నటులు కాంతారావుతో పాటు భాగవతాన్ని తెలుగుకరించిన బమ్మెర పోతన విగ్రహాల ఏర్పాటుకు సహకరించాలని కోరుతున్నారట. అమరావతిలో కృష్ణా నది ఒడ్డున సచివాలయ పరిసరాలలో ఈ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారట. తెలంగాణ కవులు, కళాకారులు, సాహితీవేత్తలు 1000 మంది వచ్చి విగ్రహాలు తెచ్చి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రతిష్ఠించుకుంటామని, ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాణి రుద్రమ. హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్, బాలు విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒక్కటే అనే భావనను తెలంగాణ సీఎం రేవంత్ కలిగించారని, అలాగే ఏపీలోనూ స్థలం చూపిస్తే తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ఏర్పాటు చేసి ఆ స్ఫూర్తిని కొనసాగిస్తామంటూ రాణి రుద్రమ అంటున్నారు. గతంలో ఆంధ్ర ప్రాంతం నీడను కూడా వ్యతిరేకించే తెలంగాణ వాదులు ఇప్పుడు ఇలాంటి కొత్త ప్రపోజల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఏపీ సర్కార్ ఈ విషయంలో ముందుకు వస్తుందా లేదో చూడాలి. ఒకవేళ ముందుకు వస్తే మాత్రం రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ తగ్గడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.